డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో కొత్తపేట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చిల్లా జగ్గిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన సతీమణి చిల్లా లావణ్య ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా చిల్లా జగ్గిరెడ్డి మాట్లాడుతూ నామినేషన్ కార్యక్రమానికి తరలి వచ్చిన నియోజకవర్గ వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉదయం నుండి ఇప్పటి వరకు నా వెంట ఉన్న జన సమూహం చూస్తుంటే నేను ఇప్పుడే విజయం సాధించినట్లు ఉంది అన్నారు చిల్లా జగ్గిరెడ్డి. ప్రసాదరావు అందరికి వచ్చారు. కోనసీమ జిల్లాలో రావులపల్లి నుంచి ఒక ప్రవాహాన్ని చూపించారు ప్రజలు. అదే దేనికి తార్కాణం అంటే గడిచేటువంటి ఇంతకాలంలో ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా మా అందరికీ ఇళ్ల స్థలాల దగ్గర నుంచి అన్ని ఇచ్చినటువంటి జగన్మోహన్ గారు రుణం తీసుకుంటున్న విధంగానే ఇవాళ ఆడవాళ్ళు వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి కొత్తపేట నియోజకవర్గం నుంచి మరి నన్ను కానీ అలాగే రాపాక వరప్రసాద్ గారిని అమలాపురం పార్లమెంటరీ సభ్యుడిగా కానీ వారిని ఇద్దరిని కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తారనేటువంటి ఆలోచన మేము వచ్చాం. అలాగే ఇప్పుడు చూడని విధంగా ప్రజలందరూ ఎదురొచ్చేసి తండోపతండాలుగా ఎదురొచ్చి మిమ్మల్ని మేము గెలిపించుకుంటాం, మాకు మీతో పొత్తుంది, జగన్మోహన్ గారితో పొత్తులో మేము ఉంటాం, మరి ఎన్ని పార్టీలు కలిసినా మరి ఇవాళ సింహంలో జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే ఇక్కడ మిమ్మల్ని కూడా మేము గెలిపించుకుంటాం, వైఎస్ఆర్ పార్టీకి మళ్ళీ పట్టం కడతాం అనేటువంటి మాట మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ప్రజలంతా తెలియజేస్తున్నారు. అలాగే ఇవాళ ఉదయం నుంచి మరి ఎండలో నా వెంట వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా చిర్ల కుటుంబం నుంచి వారందరి యొక్క రుణం తీర్చుకోలేను, అయినా కూడా వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మా పత్రికా విలేకరులు మీతో మొదలు పెడుతున్న మీ అందరి ఓట్లు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫ్యాన్ గుర్తు ఓటేసి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అత్యధికమైన మెజార్టీతో 175 to 170 గెలిపించాలని మీ అందరూ కోరుతూ